పాలకొండ మండలం టీడీ తారాపురం గ్రామానికి చెందినటువంటి ఒక ఫిష్ సీడ్ ఫార్మ్ సప్లై చేసేటటువంటి అతను ప్రొప్రైటరు కోటదుర్గ గిరిజన ఫిష్ సీడ్ ఫార్మ్ అని, దాని ద్వారా గవర్నమెంట్ వారి ఉత్తర్వుల మేరకు, అలాగే ఈ పాలకొండ, పార్వతీపురం, మన్యం జిల్లాలు, సీతంపేట, ఐటీడీఏ పరిధిలో వచ్చేటటువంటి గిరిజన గ్రామాలన్నిటికీ ఫిష్ సీడ్స్ సప్లై చేయడం జరిగింది. ప్రాపర్ టెండర్, ప్రాపర్ వేలో సప్లై చేయడం జరిగింది. అన్నీ జరిగిపోయాయి. అయితే వీటికి సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ అతనికి రావాల్సినటువంటి సుమారు 60 లక్షల రూపాయలు, అతనికి రావాల్సినటువంటి 60 లక్షల రూపాయలు, దానికి సంబంధించినటువంటి అతని అకౌంట్లో పడిన తర్వాత ఇతను 1% బ్రైబ్ అడిగాడు. 1% ఇచ్చేయాల్సిందే. జిల్లా మత్స్యశాఖ అధికారి పార్వతీపురం, ఆయన పేరు వేముల తిరుపతయ్య. ఆయన 60,000 రూపాయల లంచం అడగడంతో లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి వ్యక్తి మా ఏసీబీని సంప్రదించి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము క్షుణ్ణంగా వెరిఫై చేసుకున్నాము. అలాగే అతని తాలూకు యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేసుకుని ఈరోజు ఆ 60,000 రూపాయల లంచాన్ని ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని ఆఫీసులోనే, అతని రూమ్లోనే 60,000 రూపాయలు తీసుకున్నారు. ఆయన లెక్క పెట్టుకున్నాడు, డ్రాయర్లో పెట్టుకున్నాడు. మేము వెంటనే వచ్చి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అతని మీద ఆల్రెడీ మేము కేసు నమోదు చేశాము. రేపు ఏసీబీ కోర్టు వైజాగ్లో మేము తదుపరి ఇన్వెస్టిగేషన్ నిమిత్తము, రిమాండ్ నిమిత్తము మేము ఏసీబీ కోర్టు వైజాగ్లో హాజరుపరుస్తాం. అదేవిధంగా ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే లంచం అడిగితే తప్పనిసరిగా టోల్ ఫ్రీ నెంబర్ 1064 కానీ, లేదా విజయనగరం ఏసీబీ డిఎస్పీ గారి ఫోన్ నెంబర్ కానీ, లేదా శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పీ ఫోన్ నెంబర్ కానీ తప్పనిసరిగా ఎవరైనా సరే ఏ టైంలోనైనా సరే ఫోన్ చేయొచ్చు. మేము తక్షణమే చర్య తీసుకుంటాం. ఇమీడియట్గా ఆ లంచం అడిగినటువంటి వ్యక్తుల్ని మేము వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాం.